హలో ఆల్ 2023లో మనకు ఓటీటీలో మోస్ట్ ట్రెండింగ్ గా ఉన్న బెస్ట్ మూవీస్ లిస్ట్ అయితే ఈ వీడియోలో తీసుకొని వచ్చాను. ఈ వీడియోలో చెప్తున్న మూవీస్ అన్నిటిని కూడా ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ మూవీస్ అన్ని కూడా మీకు సాలిడ్ ఇంపాక్ట్ అయితే ఇస్తాయి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. మీలాగే ఇంకా ఎవరైనా మూవీ లవర్స్ ఉంటే వాళ్ళకి కొంచెం మన వీడియోస్ ని సజెస్ట్ చేయండి. మన వీడియోస్ కి వ్యూస్ రావడంతో పాటు మన ఛానల్ కూడా కొంచెం గ్రో అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంగ్లీష్ లో నెంబర్ 1 కన్నూర్ స్క్వాడ్. మర్డర్ మిస్టరీతో పాటు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే వాళ్ళకైతే ఇది చాలా బాగా నచ్చుతుంది. ఇన్ కేసు మీరు మిస్ అయి ఉంటే ఒకసారి అయితే దీన్ని ట్రై చేయండి, మీకు ఇది నచ్చుతుంది. దీని కథ విషయానికి వస్తే కేరళలోని కన్నూర్ జిల్లాలో నేరాలను అరికట్టడానికి ఎస్ఐ జార్జ్ మార్టిన్ తో పాటు కొంతమంది ఒక టీం ని ఏర్పాటు చేస్తారు. అందులో ఒకరు చేసిన మిస్టేక్ వల్ల టీం మొత్తాన్ని వేర్వేరు పోలీస్ స్టేషన్లకు ట్రాన్స్ఫర్ చేస్తారు. అయితే కాసర్గోడ్ ప్రాంతంలో జరిగిన ఒక రాజకీయ నాయకుడి హత్య కేసును ఇన్వెస్టిగేట్ చేసే బాధ్యత కన్నూర్ స్క్వాడ్ చేతిలో పెడతారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా 10 రోజుల్లోనే నేరస్తులను పట్టుకోవాలి అని చెప్తారు. అసలు ఆ హత్య చేసింది ఎవరు, వాళ్ళను జార్జ్ అండ్ టీం పట్టుకున్నారా లేదా, ఫైనల్ గా మూవీ ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ స్టోరీ. ఇంట్రెస్ట్ ఉండి ట్రై చేయాలి అని అనుకుంటే మీరు డెఫినెట్ గా ఒకసారి అయితే దీన్ని ట్రై చేయండి. మీకు ఈ మూవీ మంచి ఫీల్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ నెంబర్ 2 లేబుల్. క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ ని ట్రై చేయాలి అని అనుకున్న వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది. ఇన్ కేసు మీకు ఇంట్రెస్ట్ ఉండి దీన్ని ట్రై చేయాలి అని అనుకుంటే ఒకసారి అయితే ట్రై చేయండి. దీని కథ విషయానికి వస్తే తమిళనాడులోని వాలి అనే ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ అందరూ చాలా చీప్ గా చూస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా క్రైమ్స్ చేస్తూ ఉంటారు అని ఒక ముద్ర అయితే పడుతుంది. అయితే అదే ఏరియాకు చెందిన ఒక వ్యక్తి పోలీసుల వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసి తన ఏరియా మీద అందరికీ ఉన్న అభిప్రాయాన్ని మార్చాలి అని డిసైడ్ అవుతాడు. సో ఆ ప్రాసెస్ లో తను ఎన్ని ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశాడు, ఆ ఏరియాని అందరూ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, ఫైనల్ గా ఆ కథ ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ స్టోరీ. మూవీ అయితే చాలా బాగుంటుంది. మీకు ఎక్కడా కూడా బోరింగ్ అనేదే ఉండదు. ఇన్ కేస్ మీకు చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉండి దీన్ని గానీ మిస్ అయి ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ మూవీ మీకు నచ్చుతుంది. ఇక నెక్స్ట్ నెంబర్ 3 ద రోడ్. రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీని ఒకసారి మీరు ఫ్రీ టైం ఉన్నప్పుడు అయితే ట్రై చేయండి. వన్ టైం వాచబుల్ గా ఈ మూవీ అయితే మీకు నచ్చుతుంది. మూవీలో చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉన్నాయి. సో ముందుగా అయితే ప్రిపేర్ అవ్వండి. దీని కథ విషయానికి వస్తే మీరా తన కొడుకు బర్త్డే కి ఒక లాంగ్ డ్రైవ్ ట్రిప్ అయితే ప్లాన్ చేస్తుంది. అయితే వాళ్ళు ట్రిప్ కి వెళ్లే టైం కి మీరాకి ఎదురైన ప్రాబ్లం వల్ల తను ఆ ట్రిప్ కి వెళ్ళదు. బట్ ఆ ట్రిప్ కోసం వెళ్లిన మీరా హస్బెండ్ అండ్ తన కొడుకు ఒక యాక్సిడెంట్ లో అయితే చనిపోతారు. అయితే ఇలా కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత ఆ యాక్సిడెంట్ వెనుక చాలా పెద్ద మిస్టరీ ఉన్నట్టు మీరాకి తెలుస్తుంది. సో ఆ యాక్సిడెంట్ వెనుక ఉన్న మిస్టరీ గురించి తెలుసుకునే పనిలో పడుతుంది మీరా. ఫైనల్ గా ఆ మిస్టరీని మీరా కనిపెట్టిందా లేదా, ఆ మర్డర్స్ ఎవరు, ఎందుకు చేస్తున్నారు అనేదే రిమైనింగ్ స్టోరీ. మూవీలో అక్కడక్కడ కొన్ని మిస్టేక్స్ ఉన్నా కానీ మీరు ఫ్రీ టైం ఉన్నప్పుడు ట్రై చేయండి. మూవీ మీకైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. తీసుకున్న పాయింట్ అయితే చాలా కొత్తది, బట్ దాని ప్రెజెంటేషన్ లో అయితే కొంచెం మిస్టేక్ జరిగింది. నెంబర్ 4 వాలెట్. యానిమల్ లవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ సినిమా మాత్రం చాలా బాగా నచ్చుతుంది. మీరు ఇంట్రెస్ట్ గా ఉండి ఒకసారి దీన్ని ట్రై చేయాలి అని అనుకుంటే మీరైతే డెఫినెట్ గా ఒకసారి అయితే చూడండి. దీని కథ విషయానికే వస్తే 2 కుక్కల చుట్టూ తిరిగే ఎమోషనల్ కథే వాలెట్. కుక్కలకు కూడా ఫీలింగ్స్ ఉంటాయని చెప్పే ఒక మంచి స్టోరీ ఇది. ఒకే స్ట్రీట్ లో ఉండే 2 డాగ్స్ లవ్ చేసుకుంటాయి. బట్ వాళ్ళు ఎన్నిసార్లు కలవాలి అని ప్లాన్ చేసినా కూడా వాళ్ళ ఓనర్స్ ఒప్పుకోరు. సో వన్ ఫైన్ డే ఎలా అయినా మనం కలిసే ఉండాలి అని డిసైడ్ అయ్యి ఆ 2 డాగ్స్ లేచిపోతాయి. సో అక్కడ నుండి కథ ఎన్ని మలుపులు తిరిగింది, వాటి ఓనర్స్ డాగ్స్ ని ఎందుకు కలవనివ్వలేదు, సో ఫైనల్ గా స్టోరీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ స్టోరీ. హ్యూమన్స్ కి యానిమల్స్ కి మధ్య ఉండే ఎమోషన్స్ తో పాటు యానిమల్స్ కి కూడా మనలాగే ఫీలింగ్స్ బాండింగ్స్ ఉంటాయి అని చాలా బాగా చెప్పారు. మీరు డెఫినెట్ గా అయితే దీన్ని ట్రై చేయండి. ఈ మూవీ అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది. నెంబర్ 5 పిఐ మీనా. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే వాళ్ళైతే ఈ మూవీ మీకు బాగా నచ్చుతుంది. మీ ఎక్స్పెక్టేషన్స్ అన్ని కూడా మిస్ కాకుండా చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది ఈ మూవీ. దీని కథ విషయానికి వస్తే మీనా ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్. తన పర్సనల్ లైఫ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తూ ఉంటుంది. అయితే కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత తన లైఫ్ లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ కి రీజన్ తెలుసుకోవాలి అని డిసైడ్ అవుతుంది. ఆ ప్రాసెస్ లో తను ఫేస్ చేసిన ప్రతి ప్రాబ్లమ్ ని డీకోడ్ చేస్తూ వెళ్తుంది. అయితే ఈ ప్రాసెస్ లో తన ఎక్స్పెక్ట్ కూడా చేయని కొత్త మిస్టరీస్ రివీల్ అవుతూ ఉంటాయి. సో ఫైనల్ గా కథ ఎలా టర్న్ తీసుకుంది, మీనా లైఫ్ లోకి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి,
ఫైనల్ గా సిరీస్ ఎలా ఎండ్ అయింది అనేది రిమైనింగ్ స్టోరీ. మిమ్మల్ని ఎంగేజ్ చేసే మంచి కంటెంట్ ఉన్న సిరీస్ ఇది. మీకైతే ఎక్కడా బోర్ అనేది కొట్టదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు చూడాలి అనుకుంటే దీన్ని ఒకసారి ట్రై చేయండి. ఈ మూవీ అయితే మీకు నచ్చుతుంది. నెక్స్ట్ నెంబర్ 6 లియో. లోకేష్ కనకరాజ్ అండ్ విజయ్ కాంబోలో వచ్చిన బెస్ట్ కంటెంట్ ఉన్న మూవీ ఇది. ఎల్సీయూ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ కాకపోయినా కూడా రిలీజ్ తర్వాత 400 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. ఇన్ కేసు థియేటర్ లో మీరు మిస్ అయి ఉంటే ఒకసారి అయితే దీన్ని ట్రై చేయండి. దీని కథ విషయానికి వస్తే హిమాచల్ ప్రదేశ్ లోని ఒక గ్రామంలో కేఫ్ నడుపుతూ ఫ్యామిలీతో సరదాగా బతికేస్తూ ఉంటాడు పార్థిబన్. ఒక సందర్భంలో కొందరు గ్యాంగ్ మెంబర్స్ కేఫ్ లో తన కూతుర్ని మరియు అక్కడ పనిచేసే మహిళను చంపేస్తామని బెదిరించడంతో వేరే దారి లేక ఆ గ్యాంగ్ మెంబర్స్ అందరినీ చంపేస్తాడు. దాంతో అతడు ప్రపంచం మొత్తం తలకిందులవుతుంది. యాంటోనీ దాస్ అండ్ హరాల్డ్ దాస్ లు అనుకోని విధంగా పార్థిబన్ ప్రపంచంలోకి వస్తారు. వాళ్ళు వెతుకుతున్న వ్యక్తి ఇంకా పార్థిబన్ ఇద్దరు ఒకళ్ళే అని ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు. పార్థిబన్ జీవితం ఎలాంటి టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ స్టోరీ. మూవీ అయితే చాలా బాగుంటుంది. యాక్షన్ ఎపిసోడ్స్ అయితే డెఫినెట్లీ అందరికి నచ్చుతాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడడానికి అయితే ఒకసారి ట్రై చేయండి. ఈ మూవీ మీకు నచ్చుతుంది. నెక్స్ట్ నెంబర్ 7 భగవంత్ కేసరి. అనిల్ రావుపూడి అండ్ బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇది. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన బాలకృష్ణ గారి మూవీస్ లో డిఫరెంట్ కంటెంట్ ఉంది ఈ సినిమాలో. మీరైతే కొత్త బాలకృష్ణ గారిని చూడాలి అనుకుంటే ఈ మూవీని అయితే ఒకసారి ట్రై చేయండి. ఈ మూవీ అయితే మీకు నచ్చుతుంది. అసలు దీని కథ ఏంటంటే ఒక కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న భగవంత్ కేసరి అనుకోని ప్రమాదంలో ఒక ఎస్ఐ చనిపోవడంతో అతడి కూతురు విజ్జిని పెంచుకుంటాడు. తన తండ్రి కోరిక ప్రకారం ఆమెను ఆర్మీలో చేర్పించాలి అని అనుకుంటాడు. అయితే తండ్రి మరణం ఒక ఫోబియాకి లోనైన విజ్జి ఆర్మీలో చేరేందుకు ఒప్పుకోదు. ఇలా కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత విజ్జి అనుకోకుండా ఒక పెద్ద ప్రాబ్లం లో చిక్కుకుంటుంది. అయితే ఆ ప్రాబ్లం నుండి విజ్జి ఎలా తప్పించుకుంది, విజ్జి ఆర్మీలో జాయిన్ అయిందా లేదా, అసలు భగవంత్ కేసరి ఎవరు అనేదే రిమైనింగ్ స్టోరీ. మూవీ అయితే మీ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టే చాలా బాగా ఉంటుంది మూవీ. అక్కడక్కడ చిన్న మిస్టేక్స్ అయితే ఉన్నాయి. బట్ మూవీ అయితే మీకు ఎక్కడ బోర్ అనేది కొట్టదు. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని అయితే ఒకసారి ట్రై చేయండి. ఈ మూవీ మీకైతే నచ్చుతుంది. ఇక్కడతో మన లిస్ట్ అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. ఇంకా ఎవరైనా మీకు తెలిసిన మూవీ లవర్స్ ఉంటే వాళ్ళకి కొంచెం మన వీడియోస్ అయితే షేర్ చేయండి. మన వీడియోస్ కొంచెం వైరల్ అవడంతో పాటు మన ఛానల్ కూడా గ్రో అవుతుంది. ఇంకా తిరిగి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.